ఇవాళ దబ్బకాయ పులిహోర చేసుకుందామండి. వేరుశనగగుళ్ళు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకండి. దబ్బకాయ అండి ఇది. దీన్ని కోసి జ్యూస్ చేసుకుందాం పులిహోరకి. వేసుకున్నానండి. అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. జీలకర్ర కూడా వేసుకున్నాం. ఇంగు కూడా వేసుకుందాం. ఆవాలు మిక్సీ ఆడుకుందామండి. అల్లం ముక్క వేసుకుని ఆడుకుందాం. పచ్చి నూనె పోసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకుంటున్నానండి. కొత్తిమీర వేసుకున్నానండి. క్యారెట్ కూడా వేసుకున్నానండి. ఆవు పిండి, అల్లము మిక్సీ ఆడుకున్నానండి. సాల్ట్ స్పూన్నర వేసుకున్నానండి. సాలపోతే చూసేసుకుందాం. దబ్బకాయ జ్యూస్ చేసుకున్నాం కదండి, అది కూడా ఇంట్లో పోసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదండి, అన్నీ అవి వేసుకుందాం. పోపులు వేసుకున్నాక కలుపుకుందాం. అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. దబ్బకాయ పులిహోర రెడీ అయిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. పుల్ల పుల్లగా